So the question is, if the simple interest for 2 years is 400 at the rate of 10% per annum, then what will be the amount అంటాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఏమన్నాడు, simple interest for 2 years is 400 at the rate of 10% per annum, then what will be the amount అన్నాడు. ఓకేనా, రైట్. మనకేం తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, 400 ఇచ్చిండు. టైం పీరియడ్ ఇచ్చిండు, 2 years ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు 10% per annum ఇచ్చిండు. ఓకేనా, సో మనకు ప్రిన్సిపల్ కావాలి. SI ఈజ్ ఈక్వల్స్ టు PTR/100 అనే విషయం తెలుసు. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు SI ఇంటూ 100/TR అన్న విషయం తెలుసు. అసలుకు ఫార్ములా ఏంటిది, SI ఇంటూ 100/TR. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏంటిది, SI అంటే 400 ఇంటూ 100 divided by 2 into 10 is equals to 0 gets cancel. 2 ఎక్కం 2, 2 5ల 10, 4 5లు ఎంత, 4 5ల 20, 2 సున్నాలకు 2 సున్నాలు 2000. సో ఆప్షన్ ఏ అని అనుకుంటావు. కరెక్టేనా మరి, అది కరెక్టేనా? 2000 ఆన్సర్ రాగానే 2000 ఆప్షన్ ఏలో రెడీగా ఉంది, 2000 ఆన్సర్ పెడతావు. కరెక్టే, నాకు వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం నువ్వు అనుకుంటావు, కానీ కరెక్టేనా? కాదు. ఎందుకంటే నువ్వు ఒక్కసారి క్వశ్చన్ చదివితే, ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఇట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 400 ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum, దెన్ వాట్ విల్ బి ద అమౌంట్ అన్నాడు. ఏమన్నాడు, అమౌంట్ అన్నాడు. సో అమౌంట్ ఫార్ములా ఏంటిది, అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపితే దాన్ని ఏమంటాం, అమౌంట్ అంటాం. ఓకేనా, ఏంటిది, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ దాట్ ఈజ్ ఈక్వల్స్ టు, ప్రిన్సిపల్ ఎంత వచ్చింది మనకు, దిస్ ఈజ్ కాల్డ్ అండ్ ప్రిన్సిపల్. 2000 అనేది ప్రిన్సిపల్, 400 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఓవరాల్గా అమౌంట్ వచ్చేసి 2400. దాట్ ఈజ్ నాట్ ఆప్షన్ ఏ, దట్ ఈజ్ ఆప్షన్ బి. ప్లీజ్ నోట్ డౌన్. So next question, what will be the interest on 5000 for 2 years at the rate of 6% per annum? ఒకటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు, వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే మరి ఇంట్రెస్ట్ అంటే వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఆన్ 5000 ఫర్ 2 years at the rate of 6% per annum అంటే మరి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటావా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటావా? సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఒక ఆన్సర్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక ఆన్సర్ వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా మెన్షన్ చేస్తాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక క్వశ్చన్ అయితే డెఫినెట్లీ మెన్షన్ చేస్తాడు. సో ఇంట్రెస్ట్ అని ఇచ్చిన సింపుల్ ఇంట్రెస్టే, సింపుల్ ఇంట్రెస్టే. నార్మల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చినా కూడా, ఫైండ్ ఇంట్రెస్ట్ అన్నా కూడా సింపుల్ ఇంట్రెస్టే కనుక్కోవాలి. లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఆబ్వియస్లీ నీకు వెళ్తుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు డెఫినెట్గా మెన్షన్ చేస్తాడు. కాంపౌండెడ్ యాన్యువల్లీ అని మెన్షన్ చేస్తాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేస్తాడు. నో నీడ్ టు వరీ, ప్లీజ్ నోట్ దట్ పాయింట్. వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఆన్ 5000 ఫర్ 2 years ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum? ప్రిన్సిపల్ వచ్చేసి 5000, టైం పీరియడ్ వచ్చేసి 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6% per annum. మనకు కావాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి PTR/100. SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. మనకి ఇది అవసరం లేదు, ఇట్లా వేసుకుంటూ వస్తుంది. 6% per annum 2 yearsకి 12% ఆన్ ప్రిన్సిపల్. ఏంటిది, 2 yearsకి 12% ఆన్ ప్రిన్సిపల్, రైట్. సో మన ప్రిన్సిపల్ వచ్చేసి 5000. 12% ఈజ్ ఈక్వల్స్ టు 10% ప్లస్ 2%. 10% ప్లస్ 2%.
5,000లో 10% వచ్చేసి 500. 5,000లో 10% వచ్చేసి 500. 1% వచ్చేసి 50. 1% 50 అయితే 2% ఏమవుతుంది? 2% ఏమవుతుంది? 100 అవుతుంది. ఓవరాల్గా 600. సో టోటల్ ఎస్ఐ ఎంత అవుతుంది? 600. దట్ ఈస్ ఆప్షన్ సి. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ ప్రాబ్లం. హౌ మచ్ టైమ్ rupees 450 will amounts to 540 at an annual rate of 5% per annum simple interest. గుర్తుపెట్టుకో, ప్రిన్సిపల్ ఎంతనట? 450 అట. అమౌంట్గా మారింది. ఎంత అమౌంట్గా మారింది? 540 అనే అమౌంట్గా మారింది. 540, 504. ఓకే, 540 అనే అమౌంట్గా మారింది. ఎట్ అన్ యాన్యువల్ రేట్ ఆఫ్ 5% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5% per annum. 450 అసలు అనేది 540 మొత్తంగా మారడానికి 5% వడ్డీ రేటుతోటి, సంవత్సరానికి 5% వడ్డీ రేటుతోటి ఎన్ని సంవత్సరాలు పడుతుందో 4 ఆప్షన్లు ఇచ్చిండు. రైట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. 540 ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత? 450 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 540 మైనస్ 450. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. హీ ఈజ్ ఆస్కింగ్ టైం పీరియడ్. హౌ మచ్ టైం అను టైం పీరియడ్ కనుక్కోమంటాడు. మనకేం తెలుసు? ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 అని తెలుసు. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 అని తెలుసు. ఓకేనా? సో అందులో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ 100 బై పిఆర్. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఇంటూ 100 బై పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐ ఎంత? 90 ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఎంత? 450 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5% ఈజ్ ఈక్వల్స్ టు 0 0 గెట్స్ క్యాన్సల్. 9 ఎక్కం 9, 9 5 45, 5 ఎక్కం 5, 5 20 100, 5 ఎక్కం 5, 5 4 20, 4 years 4 సంవత్సరాలలో 450 అనేది 540గా మారుతుంది. ఎంత శాతం వడ్డీ రేటు తోటి? 5% వడ్డీ రేటు తోటి. ప్లీజ్ నోట్ డౌన్. ఫైండ్ ఎస్ఐ ఫర్ 3 years ఎట్ ద రేట్ ఆఫ్ 7% per annum ఆన్ ₹1500 అన్నాడు. 500 అసలు పైన 1500 అసలు పైన 3 సంవత్సరాల కాలానికి 7% వడ్డీ రేటుతోటి అయ్యే 7% వడ్డీ రేటుతోటి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. పీటీఆర్ బై 100. ప్రిన్సిపల్ ఎంత? 1500. టైం పీరియడ్ 3 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% డివైడెడ్ బై 100. ఓకే, 2 zeros గెట్స్ క్యాన్సల్. 15 ఇంటూ 3 ఇంటూ 7. ఓకేనా? 7 ముళ్ళ 21. 15 ఇంటూ 21. ఓకేనా? 15 30. 300 ప్లస్ 15 ఎక్కం 15, 315. 315 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ బి. ఇంకో రకం కూడా వేయచ్చు. ఏంది? 7% వడ్డీ రేటు 3 సంవత్సరాల కాలము. డైరెక్ట్ ఎంత? 21%. 21% ఆన్ 21% ఆన్ దేని మీద? ప్రిన్సిపల్ పైన. ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఎంత? 1500. 10% 150. ఇంకొక 10% 150. ఎక్స్ట్రా 1%. 1% అంటే 15, 5, 1, 1, 315. దట్ ఈజ్ ఆప్షన్ బి. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్, ప్రిన్సిపల్ 20,000, టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% per annum. ఫైండ్ అమౌంట్. ఫైండ్ అమౌంట్. సో అమౌంట్కి ఫార్ములా ఏంటిది? అమౌంట్కి ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ అమౌంట్. ఓకేనా? మనకి ఏంది? ప్రిన్సిపల్ ఉంది.
సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఆల్రెడీ యూ నో ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100లో నువ్వు అప్లై చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ నీకు వస్తుంది. ఇది ఒకటో మెథడ్ చేసుకోవచ్చు. దెన్ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ వస్తుంది. రైట్. సో ఇక్కడ ఆప్షన్స్ ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నట్టు ఉంది. ఓకేనా, ఆప్షన్స్ ఏం జరిగిందంటే ఓన్లీ సింపుల్ ఇంట్రెస్టే కనుక్కోమన్నాడు. సో కాబట్టి మనం సింపుల్ ఇంట్రెస్టే కనుక్కుందాం. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్. దాని తర్వాత అమౌంట్ కావాలనుకుంటే అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్. ఓకేనా, రైట్. సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఆప్షన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోని రాసిన, అంత ఏం లేదు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏంది 12% per annum. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఏమవుతుంది? 12 నెలలు ఎంత అవుతుంది? 24% ఆన్ దేనిపైన? ప్రిన్సిపల్ పైన. 24% ఆన్ ప్రిన్సిపల్. ఓకేనా, రైట్. ఎంత? 20,000. 10% 2,000. ఇంకొక 10% మళ్ళొక 2,000. ఓకేనా, 1% 200, 2% 400, 4% 800. ఓవరాల్గా వచ్చేసి 4,800. దాట్ ఈజ్ ఆప్షన్ సి. కన్ఫ్యూజ్ కాకండి, నేను గ్యామ్లింగ్ చేయలేదు. 24% ఆన్ 20,000 అనుకునేటప్పుడు 10% తీసుకున్నా, 2,000 అయింది. మళ్ళొక 10% తీసుకున్నా, మళ్ళొక 2,000 అయింది. 1% 200. 1% వాల్యూ 200. 2% వాల్యూ దీనికి డబుల్ ఏమవుతుంది? 400. 4% వాల్యూ దీనికి డబుల్ ఏమవుతుంది? 800. సో ఆ విధంగా చేసిన. సో ఓవరాల్గా 2 years తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 4,800. ప్లీజ్ నోట్ డౌన్. ఓకేనా, సో దీస్ ఆల్ ఆర్ ఫ్రమ్ ఎస్కే మెటీరియల్ ఓన్లీ. సో ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ and please subscribe our channel. Okay na, right. Thank you and all the very best.